గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక పాలన గాడిలో పెట్టామన్నారు. అమరావతిలో తొలి రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. పలు పథకాల గురించి ప్రభుత్వ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అంటే మనకు కొద్దిగా ఫాస్ట్ ఫేస్లో జరగాలి ఇవన్నీ. ఎందుకంటే స్లోగా అయితే మనకి ఒకటి స్టడీ కూడా కంపల్సరీగా జరగాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ మీరు కరెక్ట్ చేయగలిగితే, ఇప్పుడు మీరు అన్నట్టు మాకు కన్సెషన్ అడిగాం, వాళ్ళు ఇవ్వలేదు. ఆల్టర్నేటివ్ రేక్స్ ఇవన్నీ కానీ డెడికేట్ అరేంజ్ చేస్తే మనకు కాస్ట్ తగ్గుతుంది. దాని మీద మనం లేట్ చేస్తున్నాం. రెండోది ఓవరాల్గా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ we must have a planning. How to use it, how to reduce the cost of logistics. Second angle, infrastructure, adding integration is another. ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత టైం అయినా మనం ఇక్కడే ఉంటామని నా అభిప్రాయం. కలెక్టర్స్ టు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 months to 3 months యూ మస్ట్ షో ది ప్రోగ్రెస్ వాట్ యూ హ్యావ్ డన్. అప్పుడు మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విత్ ఎవిడెన్స్, ఇఫ్ యూ కెన్ టాక్ విత్ దెమ్, దెన్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. మీరు అన్నట్టు రైల్ ఆల్వేస్ కాస్ట్ ఎఫెక్టివ్, బట్ ఎంతవరకు మీరు చేయగలిగారు కార్గో, రైల్ కార్గో, ఇంకా రోడ్ కార్గో ఎంత ఉన్నారు? ఆ డేటా, వాట్ ఈస్ ది స్టాండర్డైజేషన్ ఆఫ్ డేటా, ఆ డేటా ఎట్లా మనం అప్టైజ్ చేసుకుంటాం, ఎట్లా చేస్తాం ఇంపార్టెంట్. ఇది మనం ట్రెడిషనల్ మార్గంలో మీరు చెప్పేదంతా కూడా సీ కార్గో ఇంత, లేకుంటే రేట్లు ఎట్టున్నాయని మనం చెప్తా ఉంటాం. కానీ ఈ యాంగిల్కి మీరు రావాలా డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ అ న్యూ థింగ్. కంట్రీలో కూడా ఫస్ట్ టైం లాజిస్టిక్స్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేసింది మనమే. పిఎం గారు చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఐసోలేట్ కాకుండా ఇంటిగ్రేట్ తీసుకొస్తున్నారు. మనం ఒక స్టెప్ అహెడ్. మీ దగ్గరనే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఖర్చు పెట్టడం. ఇక్కడ ఇది ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ డబ్బుల కంటే కూడా రిసోర్స్ కంటే పర్సువేషన్ అండ్ ఆల్సో ఫాలో ఇట్ అప్. అంటే మనకు కొద్దిగా ఫాస్ట్ విద్యాశాఖకు పెద్ద